హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. దిస్ ఈజ్ మాధురి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌద్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఈజీ అండ్ టేస్టీ మష్రూమ్ కర్రీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా అందరూ ట్రై చేయండి. సో ఇంకెందుకు మరి ఆలస్యం, ఎలా చేసుకోవాలి ఏంటి అని ప్రాసెస్ చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ మష్రూమ్స్ని మధ్యలో కట్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. దీన్ని ఇప్పుడు మ్యారినేట్ చేసుకుందామండి. సో దానికోసం 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, కొంచెం అంటే కొంచెం కసూరి మేతి అండి, అలా నలిపి వేసుకోండి. టేస్ట్ బాగుంటుంది, ఫ్లేవర్ కూడా. ఆ తర్వాత 1 కప్పు కర్డ్ కూడా వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని వీటి మొత్తాన్ని మంచిగా మ్యారినేట్ చేసి ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. కర్రీ సూపర్గా వస్తుంది. అయిపోయిందండి. మ్యారినేట్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోండి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి మష్రూమ్ కర్రీకి, పర్వాలేదు, బాగుంటుంది. సో కొంచెం షాజీరా, బిర్యానీ దినుసులు వేసుకోండి, మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ని అలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అవి కొంచెం కలర్ మారి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోండి. ఒక రెమ్మ కరివేపాకు వేసుకోండి, ఫ్రెష్ది, బాగుంటుంది ఫ్లేవర్. చూసారా, కలర్ మారిపోయింది. కలర్ మారిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని మంచిగా వేయించుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయిందండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడివి, 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకొని ఇవి కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో కొంచెం మగ్గనివ్వండి. చాలా బాగుంటుంది ఈ మష్రూమ్ కర్రీ, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా నాటు మష్రూమ్స్ ఉంటాయి చూసారా, మనకి ఊరి దగ్గర దొరుకుతాయి, అవైతే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. బట్ మాకు అవి ఇక్కడ దొరకవు. సో అందుకని చెప్పి మామూలుగా హైబ్రిడ్ ఉంటాయి కదా, వాటితో చేస్తున్నాం అనమాట. తర్వాత ఒక 2 టమోటాలని అట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అవి కూడా ఆ టమోటాలు మొత్తం మగ్గిపోయి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోండి వాటిని కూడా. సో కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా ఉడుకుతాయి అన్నమాట టమోటాలు మంచిగా. బాగా మగ్గిపోయినాయండి టమాటాలు కూడా, చూసారా ఎంత మంచిగా ఆయిల్ మొత్తం పైకి తేలింది, బాగా మగ్గిపోయినాయి అనమాట. తర్వాత ఒక 3 పచ్చిమిర్చి తీసుకొని వాటిని అలా చీలికల్లా కట్ చేసుకొని వేసుకోండి. అవి కూడా కొంచెం వేగనివ్వండి పచ్చిమిర్చిని. ఆ తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ మష్రూమ్స్ అన్నిటిని దాంట్లో వేసేయండి. వేసేసి మంచిగా అలా తిప్పేసుకోండి. సో దీంట్లో వాటర్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదండి, వీటిలో నుంచి వాటర్ వస్తాయి అన్నమాట ఉడికే కొంది. సో ఆ వాటర్ అన్నీ పైకి వచ్చేదాకా ఉడకనివ్వండి అలా తిప్పుకుంటూ. లిడ్ పెట్టి క్లోజ్ చేస్తే శుభ్రంగా ఉడుకుతుందండి లోపల. తర్వాత వాటర్ అంతా పైకి వస్తుంది, చూసారా ఇప్పుడే స్టార్ట్ అయింది వాటర్ పైకి రావడం, అట్లా వస్తాయి అనమాట వాటర్ అంతా. అట్లా లిడ్ పెట్టి క్లోజ్ చేస్తే వస్తాయి. చూసలేండి ఎన్ని వాటర్ వచ్చినాయో, మనం ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు, దాంట్లోనే వస్తాయి వాటరు. సో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న బౌల్ ఉంటుంది కదా, ఆ బౌల్ని కొంచెం కడిగి ఒక టీ గ్లాస్ వాటర్ని ఆ బౌల్లో వేసేసుకోండి తర్వాత. అట్లా కొంచెం ఒక టీ గ్లాస్ వాటర్ని ఆ బౌల్లో కడిగేసి వేసేసుకోండి. ఇవి మొత్తం మంచిగా ఉడికిపోయి ముక్క బాగా ఉడికేదాకా ఉడికించుకోండి. దాన్ని తిప్పుకుంటూ దగ్గరే ఉడకబెట్టుకోండి. కొంచెం మాడినా కానీ అస్సలు బాగుండదు అనమాట ఈ కర్రీ టేస్ట్. సో ఉప్పు కారం అవన్నీ చూసుకొని మనకు సరిపోకపోతే వేసుకొని మనకు టేస్ట్కు తగ్గట్టు ఉడికించుకోండి. కొంచెం జీలకర్ర పొడి యాడ్ చేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. చాలా సింపుల్, చాలా ఈజీ అండి, అంతే టేస్టీగా ఉంటుంది. తప్పకుండా అందరూ ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో రాయండి, ఓకేనా. ఇది రోటీలోకైనా రైస్లోకైనా దేంట్లోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది. అందరూ పక్కా ట్రై చేయండి.
ఒక 6 జీడిపప్పులు తీసుకొని అలా పౌడర్ చేసి ఆ పౌడర్ని వేసుకోండి. ఫ్లేవర్ బాగుంటుంది జీడిపప్పులు వేసుకుంటే. సో డైరెక్ట్గా కొంతమంది నానబెట్టి వేసుకుంటారు, అట్లా కాకుండా ఇట్లాగా మామూలు రా జీడిపప్పు ఉంటాయి కదా, అవి వాటిని అలాగా మిక్సీలో పౌడర్ కొట్టేసి వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. కొంచెం తికాలాల కారం వేసుకోండి, కలర్ఫుల్గా ఉంటుంది ఉంటేనే, లేకపోతే స్కిప్ చేయండి, ఇది ఆప్షనల్. కొంచెం గరం మసాలా 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. మనం ఇంతవరకు అసలు యాడ్ చేయలేదు గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ వేసుకోండి, బాగుంటుంది. ఇంక ఈ మసాలాలన్నీ మంచిగా ఉడికిపోయి కూర మొత్తం దగ్గర పడేదాకా ఉడికించుకోండి. మష్రూమ్స్ హెల్త్కి చాలా మంచిదండి. ఇయర్కి ఒక్కసారే వస్తాయి కాబట్టి మనకి పక్కా అందరు తెచ్చుకొని మంచిగా ఇలా చేసుకొని తినండి, చాలా మంచిది మష్రూమ్స్ హెల్త్కి. చూసారా కూర మొత్తం దగ్గర పడిపోయింది, అసలు చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా, అంతే టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది కర్రీ. మా ఊరు సైడ్ అయితే వర్షాలు పడినప్పుడు మంచిగా బుడాలు లేస్తాయి అన్నమాట. తోటలలో చేలల్లో ఉంటాయి కదా, పొగాకు చేలల్లో అట్లా లేస్తాయి. సో అప్పుడు లేసినప్పుడు వెళ్ళి తెచ్చుకుంటాం అనమాట. ఇక్కడ మనకు దొరకవు కాబట్టి ఇంకా హైబ్రిడ్ వాటితో అడ్జస్ట్ అయిపోవడమే అనమాట. సో చూసారా ఎంత బాగుందో కర్రీ, ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి, ఒక 2 మినిట్స్ ఉంచుకొని. అంతే అండి, చాలా సింపుల్, చాలా ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ అనమాట. ఈజీగా చేసేసుకోవచ్చు, బ్యాచిలర్స్ అయితే క్విక్గా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అందరూ ట్రై చేయండి ఖచ్చితంగా. ఈ వీడియో షూట్ చేసి 1 వీక్ అయిందండి ఆల్మోస్ట్, బట్ నాకు ఎడిట్ చేయడం కుదరక చేయలేదన్నమాట. ఇంకా అయిపోయిన తర్వాత అట్లా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని రైస్లో పెట్టుకొని తినేయడమే అండి. సూపర్ టేస్టీగా ఉంది, మేము అందరం చాలా ఎంజాయ్ చేసాము. సో చూసారు కదండి, ఇది ఇవాళ వీడియో. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.